మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నా వాడు అనుకున్న నా గోపి నాకు దూరం అయిపోతున్నాడని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అది నాకు బాగా అర్థమవుతోంది కాంతారా. నేను ప్రేమను చంపుకొని ఇదంతా చేయటం లేదు. నా మీద నీకున్న ప్రేమ చచ్చిపోవాలనే ఇదంతా చేస్తున్నాను. నువ్వు వికాస్ గారిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో, అప్పుడు పరిస్థితులు ఎలాంటివో నాకు తెలియదు. ఎందుకంటే గతమేది గుర్తు లేకుండా ఇన్నాళ్ళు నీ ముందే నేనున్నాను. కానీ నేనేంటో నాకు తెలిసి నీకు దగ్గరవుదాం అనుకునేసరికి నీ జీవితం ఇంకొకరితో ముడిపడిపోయింది. ఇద్దరికి బాబు కూడా ఉన్నాడు. ఇలాంటి సమయంలో నేను నీకోసం ఎలా రాగలను? నా కోసం వచ్చేస్తావని నాకు తెలిసినా ఆ ప్రేమని నేను ఎలా ఒప్పుకోగలను? అసలు ఇదంతా నేను ఎందుకు చేశాను? నీకోసమే కదా. నిన్ను నేను దక్కించుకోవడం కోసమే కదా. మన ప్రేమను గెలిపించుకోవడం కోసమే కదా. నాకు నా గతం గుర్తు రావాలని అనుక్షణం నువ్వెంతగానో తప్పించావు. కానీ ఆ గతం నాకు గుర్తుకొస్తే నువ్వు వికాస్ని పెళ్లి చేసుకున్నావని నాకు తెలుస్తుందని నువ్వు మర్చిపోయావు. అప్పుడు నా ఆశ అడియాస అవుతుంది కదా. ఏదో ఒక రోజు నా ఆశ ఫలిస్తుందని, నా కోరికని ఆ భగవంతుడు నెరవేరుస్తాడని ఎంతో నమ్మకంతో బతికాను. కానీ ఈరోజు ఏం జరిగింది? నా గోపి నా కళ్ళ ముందే ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెబితే, సృజనే తన జీవితం అన్నట్టు నా ముందే మాట్లాడుతుంటే నా గుండె బద్దలైపోయింది. నీ గుండె ముక్కలైపోతున్నా నీ ముందు నేను అలా ప్రవర్తించినందుకు నాలో నేను ఎంతో నరకం అనుభవించాను. పాపం, ఈ విషయం తెలియని సృజన గారు నేను నిజంగా తనని ప్రేమిస్తున్నానని ఎంతగానో సంతోషించారు. నువ్వు చెప్పిన ఐ లవ్ యూ అనే పదంతో నా మనసు ఉప్పొంగిపోతోంది. కానీ తనకేం తెలుసు, నేను ప్రేమించిన నా కాంతార మనసులో నా మీదున్న ప్రేమని చంపేయడం కోసం నేను అలా చేశానని. మనసులో నన్నే తలుచుకుంటూ నా మనసుని ముక్కలు చేసుకుంటున్నానని తనకి తెలియదు కదా. కానీ నువ్వు మాత్రం నీ గోపి ఇంకెప్పటికీ నీ జీవితంలో ఉండడని నువ్వు తెలుసుకునే ఉంటావు. నీ భర్తతో నువ్వు సంతోషంగా ఉంటావు. నా జీవితం సంతోషంగా ఉండాలంటే అది నీతోనే ఉంటుంది. నువ్వు నా పక్కనుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నీ నీడలో ఉంటేనే నేను బాగుంటాను. అలాంటి నా గోపి నాకు దూరం అయిపోతా ఉంటే నేను అసలు ఎలా తట్టుకోగలను? ఎలాగైనా తట్టుకోవాలి. నీ ప్రేమ లేని జీవితం నేను బ్రతకలేను.
కంటికి కనిపించకుండా, అసలు ఎవ్వరికీ కనిపించకుండా ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ ఆదిత్య గారికి ఇచ్చిన మాట కట్టుబడి ఇక్కడే ఉన్నాను. ఇచ్చిన మాట తప్పని తెలుసు కాబట్టి నా మనసు ముక్కలైపోతున్నా, నా గుండె రగిలిపోతున్నా, నా కళ్ళల్లో నీరు ఉప్పొంగిపోతున్నా, అన్నిటినీ కంట్రోల్ చేసుకుంటూ మొహం మీద చిరునవ్వు నటిస్తూ బ్రతుకుతున్నాను. నిన్ను ప్రేమించిన నేను సృజనాన్ని ప్రేమిస్తున్నానని చెప్తూ నన్ను నేను చంపుకొని నటిస్తున్నాను. నువ్వు బాధపడకూడదని, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలని, నా వల్ల నువ్వెవ్వరితోనూ మాట పడకూడదని నేనిలా నటిస్తున్నాను. నీకు దూరం అవ్వాలని ప్రయత్నిస్తూ నాలో నేను నరకం చూస్తున్నాను. నన్ను క్షమించు కాంతారా. నువ్వు మారాలి అనుకున్నాను, కానీ నీలో ఇలాంటి మార్పు రావాలనుకోలేదు. ఇప్పుడు నువ్వు ఇలా అనేసరికి తట్టుకోవడం నా వల్ల కావటం లేదు. నీకు దూరం అవ్వడం నా వల్ల కావటం లేదు కాంతారా. కానీ నీ జీవితాన్ని నీకు దూరం చేయలేక నా జీవితాన్ని నేను నరకంగా మార్చుకుంటున్నాను. నన్ను మన్నించు. కాంతార చెప్పిందేంటి, ఇక్కడ జరుగుతుందేంటి? గోపి విషయంలో తార ఎన్ని ఆశలు పెట్టుకుందో నాకు తెలుసు. అలాంటి తారకి గోపి దూరం అవుతున్నాడంటే నేను చూస్తూ ఊరుకోకూడదు. వాళ్ళిద్దరినీ కలపడానికి ఇదే సరైన మార్గం. తారా, పద. ఎక్కడికి వికాస్ గారు? నీకన్నిటికీ సమాధానం నేను చెప్తాను. నీ ఎదురు చూపులకి ముగింపు నేను పలుకుతాను. పద. అదే ఎక్కడికి అని అడుగుతున్నాను. ఆదిత్య గారింటికి. అందరి ముందు అన్ని విషయాలు మాట్లాడాలి. గోపి జీవితం ఏంటో గోపికి చెప్పాలి. గోపి ప్రేమని గోపికి గుర్తు చెయ్యాలి. తను ప్రేమించిన కాంతార తన కళ్ళ ముందే ఉంది అని గోపి తెలుసుకునేలా చెయ్యాలి. గోపి మనసులో నీ స్థానం ఏంటో నేను నిరూపించాలి. రా.